జస్ట్ ఫర్ ఏ ఇన్స్టెన్స్, మన ఊరికి దగ్గరగా ఉన్న టౌన్ లోపల ఒక టీ స్టాల్ ఉందని అనుకుందాం. ఆ టీ స్టాల్ అనేది వెల్ రెప్యూటెడ్ అండ్ మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ ను సర్వ్ చేస్తున్న పెద్ద టీ స్టాల్. అది ఎంత పెద్దది అంటే ఆ టౌన్ లో ఉన్న హోల్సేల్ షాపుల్లో పనిచేస్తున్న వర్కర్స్ కి, షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి అండ్ మిగిలిన చాలా బిజినెస్ కంపెనీలకి ఎవ్రీడే వాళ్ళ ఆఫీసుల్లోకి వెళ్లి టీను సర్వ్ చేసే అంత పెద్ద నెట్వర్క్ ఉన్న, అంటే పెద్ద సంఖ్య లోపల వర్కర్స్ ని కలిగి ఉన్న టీ స్టాల్. అటువంటి హ్యూజ్ టీ స్టాల్ యొక్క 1 year ఆదాయం వచ్చేసి 10 crore రూపీస్. ఈ ఆదాయంని మనం రెవెన్యూస్ అంటాం. అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో టీ స్టాల్ సంపాదించిన ఆదాయంని మనం రెవెన్యూస్ అంటాం. 3 months లో సంపాదించిన ఆదాయాన్ని క్వార్టర్లీ రెవెన్యూస్ అంటే, 1 year లో సంపాదించిన ఆదాయాన్ని ఇయర్లీ రెవెన్యూస్ అంటాం. అయితే ఈ రెవెన్యూస్ లో నుంచి వెళ్ళి ఎక్స్పెన్సెస్ ని, అంటే ఖర్చులని మైనస్ చేస్తే మనకు ఆ టీ స్టాల్ యొక్క ప్రాఫిట్స్ వస్తాయి. బట్ ఈ ఖర్చులు అనేటివి, అంటే ఈ ఎక్స్పెన్సెస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు సింపుల్ గా మాట్లాడుకుందాం. ఈ ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ ది COGS అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మరి ఈ ఇన్స్టెన్స్ లోపల గూడ్స్ అంటే ఏంటిది? టీ, అంతే కదా. టీ స్టాల్ అనేది టీ అనే గూడ్స్ ని అమ్మి డబ్బుల్ని సంపాదిస్తుంది. సో ఈ టీని తయారు చేయడానికి అయిన ఖర్చులన్నీ ఈ COGS కిందకి వస్తాయి. మరి ఏమేం ఖర్చులు ఉంటాయి? మిల్క్, టీ పౌడర్, గ్యాస్, టీ కప్స్, షుగర్, ఇటువంటివన్నీ టీని తయారు చేయడానికి అయ్యే ఖర్చులు. సో ఆ టీ స్టాల్ యొక్క 1 year COGS 3 crore రూపీస్ అయినాయి. రెవెన్యూస్ 10 crore రూపీస్ నుంచి వెళ్ళి COGS 3 crore రూపీస్ ని మైనస్ చేస్తే మనకు 7 crore రూపీస్ మిగులుతాయి. వీటినే మనం గ్రాస్ ప్రాఫిట్స్ అంటాం. అంటే రెవెన్యూస్ మైనస్ COGS ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్స్. ఇప్పుడు వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ నుంచి వెళ్ళి మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ని మైనస్ చేస్తాం. టీ స్టాల్ కి ఆపరేషన్ సైడ్ ఏమేం ఖర్చులు ఉంటాయి? టీ స్టాల్ యొక్క రెంటు, వర్కర్స్ యొక్క సాలరీస్, ఆ టీ స్టాల్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు అంటే పవర్ బిల్లు, ఇటువంటివన్నీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 2 crore రూపీస్ అయినాయి. సో గ్రాస్ ప్రాఫిట్ 7 crore రూపీస్ నుంచి వెళ్ళి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 2 crore రూపీస్ ని మైనస్ చేస్తే మనకు 5 crore రూపీస్ మిగులుతాయి. ఈ 5 crores ఆ టీ స్టాల్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్స్. దీన్నే ఎబిట్ అని కూడా అంటాం. అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో గ్రాస్ ప్రాఫిట్స్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్స్. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ని తీసివేయక ముందు వచ్చే నెంబర్ ని మనం ఎబిడ్డా అంటాం. అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. ఈ ఎబిడ్డాని కాసేపు పక్కన పెడితే మనకు టీ స్టాల్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి? 5 crore రూపీస్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ నుంచి వెళ్ళి నాన్ ఆపరేటింగ్ ఐటమ్ ని మైనస్ చేస్తాం. అయితే ఈ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ లోపల టీ స్టాల్ అప్పు చేసిన డబ్బుల మీద కట్టే ఇంట్రెస్ట్ ను మైనస్ గా చూపిస్తే, టీ స్టాల్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ల మీద, అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే వేరే స్టాక్లలో ఇన్వెస్ట్ చేసిన డబ్బుల మీద వచ్చే ప్రాఫిట్స్ ఆర్ డివిడెండ్స్ ని ప్లస్ గా చూపిస్తాం. ఇప్పుడు టీ స్టాల్ అప్పు కట్టే ఇంట్రెస్ట్ లు 1 crore రూపీస్ అయినాయి. ఇన్వెస్ట్మెంట్ల మీద వచ్చిన ప్రాఫిట్స్ 50 lakh రూపీస్ గా ఉన్నాయి. సో నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఈక్వల్ టు కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఏమో 1 crore రూపీస్, వచ్చిన ప్రాఫిట్స్ ఏమో 50 lakhs ఈక్వల్ టు 50 lakh రూపీస్ గా ఉంటది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 5 crores రూపీస్ నుంచి వెళ్ళి ఈ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ 50 lakhs ని మైనస్ చేస్తే మనకు 4.5 crores ఉంటది. దీన్నే మనం PBT, ప్రాఫిట్స్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఈక్వల్ టు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ట్యాక్స్ ఒక 50 lakhs అనుకుందాం. ఇందులో నుంచి గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ 50 lakh రూపీస్ ని మైనస్ చేస్తే 4 crore రూపీస్ మిగులుతాయి. ఇవే ఆ టీ స్టాల్ యొక్క నెట్ ప్రాఫిట్స్. దీన్ని నెట్ ఇన్కమ్ అని కూడా అంటాం. సో ఫైనల్ గా వచ్చినటువంటి రెవెన్యూస్ లో నుంచి COGS, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అండ్ టాక్సెస్ ని మైనస్ చేస్తే మనకు నెట్ ప్రాఫిట్స్ వస్తాయి. సో అర్థమైంది కదా రెవెన్యూస్ అండ్ నెట్ ప్రాఫిట్స్ గురించి. ఇప్పుడు క్యాష్ దగ్గరికి వెళ్దాం. టీ స్టాల్ కి నెట్ ప్రాఫిట్స్ 4 crores మిగిలినప్పటికీ టీ స్టాల్ దగ్గర 1 crore రూపీస్ మాత్రమే క్యాష్ ఉంది. మరి మిగిలిన 3 crores రూపీస్ ఏమైనాయో ఇప్పుడు చూద్దాం. టు బి ఫ్రాంక్, ఈ వీడియో చేసిందే ఈ క్యాష్ గురించి చెప్పడానికి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీల యొక్క రెవెన్యూస్ బాగానే ఉంటాయి, నెట్ ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి. కానీ క్యాష్ దగ్గరకు వచ్చేసరికి ఆ కంపెనీల దగ్గర క్యాష్ పెద్దగా కనిపించదు. ఈ క్యాష్ కనిపించకపోవడానికి మెయిన్ కారణం వర్కింగ్ క్యాపిటల్. స్టాక్ మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీల యొక్క క్యాష్ ఈ వర్కింగ్ క్యాపిటల్ లోనే స్ట్రక్ అయిపోతుంది. సరే, మళ్ళీ టీ స్టాల్ దగ్గరికి వద్దాం. నెట్ ప్రాఫిట్స్ 4 crores లోపల కనిపించకుండా పోయిన 3 crores రూపీస్ ఎక్కడికి పోయినాయి అంటే, ఫస్ట్ ది ఇన్వెంటరీ. టీ స్టాల్ ఎంప్లాయర్ 1 crore రూపీస్ పెట్టి టీ పౌడర్ ని, షుగర్ ని, టీ కప్స్ ని స్టాక్ గా పెట్టుకున్నాడు. దీన్నే మనం ఇన్వెంటరీ అంటాం. ఈ ఇన్వెంటరీని బై చేయడానికి క్యాష్ ని పే చేసిండు. బట్ ఆ పే చేసిన క్యాష్ టీ తయారు చేసి అమ్మేదాకా అది ఎక్స్పెన్సెస్ లో కనబడది. అప్పటిదాకా ఆ 1 crore రూపీస్ కంపెనీ యొక్క కరెంట్ అసెట్ లో ఇన్వెంటరీగా ఉంటది. సో ఇక్కడ 1 crore రూపీస్ స్టక్ అయిపోయినాయి. సెకండ్ రిసీవబుల్స్.
స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం కదా, ఈ టీ స్టాల్ షాపింగ్ మాల్స్ కి, హోల్సేల్ షాప్ వాళ్ళకి టీని సర్వ్ చేస్తుందని. వాళ్ళ డబ్బులు పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క డబ్బులు 3 months తర్వాతనో 4 months తర్వాతనో టీ స్టాల్ కి పే చేస్తారు. ఇలా టీ స్టాల్ కు బాకీ పడే డబ్బుల్ని మనం రిసీవబుల్స్ అంటాం. టీ స్టాల్ యొక్క 1 crore రూపీస్ ఈ రిసీవబుల్స్ లో స్టక్ అయిపోయినాయి. థర్డ్ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపెక్స్. టీ స్టాల్ ఓనర్ కొత్త టీ బ్రాంచ్ ని పెడదామని ఫర్నిచర్ ని, జనరేటర్ ని, ఫ్రిడ్జ్ ని, ఇటువంటి ఐటమ్స్ ని బై చేసిండు. అంటే ఫిక్స్డ్ అసెట్స్ ని బై చేసిండు. ఈ ఫిక్స్డ్ అసెట్ ని బై చేయడానికి 1 time డబ్బుల్ని పే చేసిండు. బట్ ఆ డబ్బుల్ని ఎక్స్పెన్సెస్ లో డిప్రిసియేషన్ రూపంలో కొంచెం కొంచెంగా చూపిస్తారు. సో ఈ క్యాపెక్స్ లోపల 50 lakhs ఖర్చు అయిపోయినాయి. ఫోర్త్ది లోన్ పేమెంట్. టీ స్టాల్ తీసుకున్న అప్పు యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ లో 50 lakh రూపీస్ ని పే చేసిర్రు. అంటే లోన్ యొక్క టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ని కాదు, కొంచెం అమౌంట్ ని మాత్రమే పే చేసిర్రు. ఈ విధంగా ఇన్వెంటరీ, రిసీవబుల్స్, క్యాపెక్స్, లోన్ పేమెంట్ లో 3 crores క్యాష్ ట్రక్ అవడం వల్ల టీ స్టాల్ దగ్గర 1 crore మాత్రమే క్యాష్ కనబడ్డది. సింపుల్ గా ఇది టీ స్టాల్ యొక్క రెవెన్యూస్, ప్రాఫిట్స్ అండ్ క్యాష్ యొక్క స్టోరీ. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.